రీసెంట్‌గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నాగార్జున యూనివర్సిటీలో గుంటూరులో మాట్లాడుతూ అంటే యూనివర్సిటీ విద్యార్థులు మీ అందరూ కొద్దిగా అంటే అది చాలామంది బాధపడ్డారు. ఏంటంటే వినే ఉంటారు మీరు. తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి అని సభలో చెప్పేసాడాయన. అసలే జనరల్‌గా ఏంటంటే బాగా చదవండి, ఉద్యోగం డబ్బులు సంపాదించండి అంటాం. ఈయన ఏమి లేదు, చదువు వల్ల లాభం లేదు. తాగండి, తినండి, ఎంజాయ్ చేసేయండి అని చెప్పేసాడు ఆయన. అంటే ఆయన వర్షనే అది. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది అదే. కాకపోతే వినేవాళ్ళు ఏం తీసుకోవాలి నా ప్రకారము, రామ్ గోపాల్ వర్మ ఒకవేళ తాగి తిని ఎంజాయ్ చేసి ఉంటే చదువుకోవాల్సిన వయసులో గానీ, కష్టపడాల్సిన వయసులో గానీ, సినిమాలు తీయాల్సిన వయసులో గానీ, ఆయనకున్న ప్యాషన్, ఆయనకున్న పొటెన్షియల్, ఆయనకున్న విజన్, ఆయన సాధించింది ఉంది చూడండి ఈ రోజుకి. ఆయన స్టూడెంట్ ఉన్నప్పుడు తాగి తిని ఎంజాయ్ చేసి ఉంటే ఈ రోజు ఆ స్టేజ్ లో ఉండేవాడు కాదు. అది మనం వినేవాళ్ళము ఎట్లయిపోయినామంటే, స్టూడెంట్స్ అరే రామ్ గోపాల్ వర్మ చెప్పిండు తాగి తిని ఎంజాయ్ చేయమన్నాడు అని కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, ఆయన ఏమన్నా చెప్పని, ఆయనకు ఏమంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా, ఆయన చెప్పుకొని నువ్వు అనలైజ్ చేసుకో. నువ్వు రామ్ గోపాల్ వర్మ అంతటి వాడివి కావాలంటే ఆయన ఎంత డెడికేటెడ్ గా ఉంటే నాగార్జునతోని శివ సినిమా ఒప్పించి అంత బడ్జెట్ పెట్టించి అంత సూపర్ హిట్ కొడతాడు. ఆయనకి ఎంత విజన్ ఉంటుంటది సినిమా మేకింగ్ లో. ఆయన తాగి తిని ఎంజాయ్ చేసి ఉంటాడు ఆ టైంలో. ఇప్పుడు చేస్తున్నాడు. మీరు ఆలోచించుకోవాల్సిందంటే మీరు కూడా ఫస్ట్ సక్సెస్ గా అండి, ఆ స్టేజ్ కి రండి. మొత్తం బాలీవుడ్ నూపేసిండు ఆయన. రంగీలా సినిమా చూసి పెద్ద పెద్ద అవకాశాలు, అమితాబ్ బచ్చన్ అవకాశం ఇచ్చిండు ఆయనకు. ఆయన మన తెలుగు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు రాజమౌళి మన సినిమాని మొత్తం పాన్ ఇండియా, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా తీసిందే రామ్ గోపాల్ వర్మ. అట్లాంటి డైరెక్ట్ ఆ స్టేజ్ కి ఎదిగిన ఆయన స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేదు కాబట్టి ఆ స్టేజ్ కి పోయిండు. చిన్న లాజిక్. మీరు కూడా నేను చెప్పిండు కదా అని చేసేయకండి. మీరు స్టూడెంట్స్ గా ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తే కరెక్ట్, ఎంత లిమిట్ లో చేస్తే కరెక్ట్, దేనికి వెయిటేజ్ ఎక్కువ, ఈ టైంలో నేను ఏం చేస్తే నా లైఫ్ బాగుంటది, రేపొద్దున పెళ్ళైనాక భార్య పిల్లలు నాతో హ్యాపీగా ఉంటారు అనేది ఆలోచించుకొని తర్వాత ఏమన్నా చేసుకోవాలి. కానీ చెప్పిండు మాకు ఎంజాయ్ చేయమన్నాడు మేము చేస్తున్నాం అంటే ఎవరికి లాస్? రామ్ గోపాల్ వరకు ఏం లాస్ కాదు, మీకే లాస్. అవును. సో అయితే ఇప్పుడు ఇందాక సక్సెస్ అన్నారు, దానికి ఏమైనా సక్సెస్ కి ఏమైనా డెఫినెట్ మీ దాంట్లో నిర్వచనం ఏమైనా ఉందా? సక్సెస్ అంటే చాలా మంది అంటారు సక్సెస్ అంటే డబ్బు కాదు. ఇప్పుడు ఏమంటే మనం సక్సెస్ అయిన తర్వాత అన్నారు, అది సక్సెస్ అయిన తర్వాత ఎంజాయ్ చేయలేదా వాళ్ళ ఇష్టం. సక్సెస్ అనే దానికి ఒక నిర్వచనం ఏమైనా ఉందా? మీ నిర్వచనం. నా నిర్వచనం అంటే నాది పర్టికులర్ గా ఇది అని లేదు, కానీ చాలా మంది అంటారు కదా సక్సెస్ డబ్బులో లేదు, కోటీశ్వర్లకు కూడా బాధలు ఉంటాయి, కోట్లు డబ్బు ప్రతి కష్టాన్ని తీర్చలేదు, అది ఇది అంటారు కదా. డబ్బు ప్రతి కష్టాన్ని తీర్చలేదేమో కానీ సరిపోయేంత డబ్బు ఉండాలి. డబ్బు ప్రతి కష్టాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనము ఫ్యామిలీలో అందరం హ్యాపీగా ఉన్నాం, ఒక సినిమా చూస్తున్నాం అనుకుందాం, మంచి సినిమా చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం. సడన్ గా ఇంటి రెంట్ కట్టమని ఇంటి ఓనర్ వచ్చిండు, 3 నెలల నుంచి నేను రెంట్ కట్టలే. ఇంటి ఓనర్ వచ్చిండు, నాకు సినిమా ఎంజాయ్ కాదు ఏం కాదు. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను కొంచెం ర్యాష్ గా అడిగింది అనుకోండి, నేను నా కోపం తీసుకుపోయి నా ఇంట్లో అందరి మీద చూపిస్తా, పిల్లలు ఉంటే పిల్లల మీద చూపిస్తా. ఒకవేళ నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు భార్య ఉంది అనుకోండి, భార్య వచ్చి అంటది నీకు ఇంటి రెంట్ కట్టడం చేత కాదు, నువ్వు ఒక అసమర్థుడివి అంటది. అంటే ఎంత సంతోషంగా నేను సినిమా ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీతో, ఆ టైంలో కూడా డబ్బు వచ్చి కష్టపెడుతుంది. సో సక్సెస్ లో డబ్బు పాత్ర కూడా ఉంది. డబ్బు వచ్చినాక దాన్ని ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఎంతవరకు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కూడా చూసుకోవాలి. మనం చేయాలనుకున్న పని చేయగలుగుతున్నాం, రోజంతా సంతోషంగా ఉంటున్నాం, నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తున్నాం, పండుకుంటానే నిద్ర పడుతుంది, నెక్స్ట్ డే ఎగ్జైటింగ్ గా స్టార్ట్ అవుతుంది, ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది సక్సెస్ఫుల్ లైఫ్. లేదు నాకు రేపు పొద్దున లేస్తాను టెన్షన్ అవుతుంది, చేసే పని చేయబుద్ధి కావడం లేదు, డబ్బు టెన్షన్స్ ఉన్నాయి, మిగతా రిలేషన్షిప్ టెన్షన్స్ ఉన్నాయి, నా పర్సనల్ లైఫ్ డిజాస్టర్ ఉంది, అది ఫెయిల్యూర్. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్ గా ఈ లైఫ్ ని ఫుల్లెస్ట్ గా లీడ్ చేయడం సక్సెస్ఫుల్. అయితే కొన్ని కాలేజీ వాళ్ళు ఉన్నారు, అంటే నేను ఆ కాలేజీ పేర్లు చెప్పను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడికి స్టూడెంట్కి కెపాసిటీ ఉందా లేదని తెలియకుండా అమెరికా బ్యాచ్, కరోనా వచ్చిన కంట్రీ బ్యాచ్, అంటే నేను పేరు చెప్పట్లేదు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ బ్యాచ్, రష్యా బ్యాచ్ అని చెప్పేసి అక్కడ విషయం ఏంటంటే బాగా చదివిన అందరినీ డిఫరెంట్ ప్లేస్లో తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు. అది ఒక అమెరికా బ్యాచ్ అనో లేకపోతే కరోనా వచ్చిన దేశం బ్యాచ్ అనో పెడతారు. పెట్టి వాళ్ళలో ఆ ర్యాంకులు చూపిస్తారండి. ఇది పేరెంట్స్కి అది తెలుసుకోవట్లేదండి. వాళ్ళు ఎలాగా మనం చెప్పాలో అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు మా అబ్బాయి కెపాసిటీ ఇది, నేను ఈ ర్యాంకులు ఇవన్నీ నాకు ఎక్స్పెక్ట్ చేయకూడదన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. చెప్పాలంటే ఎలా? ఇది పేరెంట్స్ దగ్గర నుంచి మారాలి ఇది. అవును. ఇప్పుడు మీరు ఫలానా కాలేజీలు అని చెప్పారు కదా. అవునవును. ఏ కాలేజ్ ఏ స్కూల్ అయినా కూడా
ర్యాంకులు వచ్చిన వాళ్ళను గ్రేట్ గా చూడడం, లేకపోతే మా పిల్లలు అక్కడ ఉండాలని కోరుకోవడం ప్రతి పేరెంట్ చేస్తున్నారు. రెండు విషయాలు చేస్తున్నారు. ఒకటి హాస్పిటల్, ఒకటి ఎడ్యుకేషన్ లో కాంప్రమైజ్ కావడం లేదు పేరెంట్స్. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ ఉంటున్నారు, మా వాళ్ళు గ్రేట్ ఉండాలనుకుంటున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పొటెన్షియల్ ఉంటుంది. అందరికీ సేమ్ సామర్థ్యం అనేది ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అట్లుండుంటే ప్రతి ఒక్కరు డాక్టర్లు అయ్యేవాళ్ళు, ప్రతి ఒక్కరు కలెక్టర్లు అయ్యేవాళ్ళు. అట్లుండదు కాబట్టి కొందరు ఫుట్బాల్ ఆడుతున్నారు, కొందరు క్రికెటర్స్ అవుతున్నారు, కొందరు ఆర్టిస్ట్ అవుతున్నారు, కొందరు ఇంకా వేరే దాంట్లో ఎక్స్పర్టైజ్ అవుతున్నారు, ఇంకొందరు ఇంకోటి చేస్తున్నారు. సో మీ పిల్లలు ఫస్ట్ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది? వీనికి తక్కువ మార్కులు వస్తున్నాయి, 70% వస్తుందంటే ఎందుకు? వాడు విపరీతంగా ఫోన్ వాడడం వల్లనా, లేకపోతే వాడు జెన్యున్ ఎఫెక్ట్స్ పెట్టినా మనకి తక్కువ వస్తున్నాయి? జెన్యున్ ఎఫెక్ట్స్ పెట్టినా తక్కువ వస్తున్నాయి అంటే వాడికి ఏదో వేరే ఇంట్రెస్ట్ ఉంది. కూర్చోబెట్టండి, మాట్లాడండి, తెలుసుకోండి. వాడు దేంట్లో యాక్టివ్ ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్స్నో వాళ్ళ టీచర్స్నో అడిగి తెలుసుకోండి, కమ్యూనికేట్ కండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 90% మార్క్స్ రావాలంటే ఇంపాసిబుల్, 99 రావాలంటే జరగని పని. ఇప్పుడు నేను ఎంత కష్టపడినా డాక్టర్ కాలేను, నేను కలెక్టర్, నేను ఒకవేళ మళ్ళీ నేను 15 years నుంచి మళ్ళీ చదువుకున్నాను అనుకోండి, నేను కాలేను. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు ఎక్కాయి. అట్లా ప్రతి మనిషి, ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటాడు. సో మార్కులు తక్కువ వచ్చినోడిని నువ్వేం చేత కానివాడు, నువ్వు వేస్ట్ కానివి అని వాని మైండ్ని డిస్టర్బ్ చేయకండి. వానికి వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో ఎంకరేజ్ చేయండి. సో అంత సింపుల్. ఈ కాలేజ్ వాళ్ళు కూడా ఈ బ్యాచ్లు తీసేసి అంత తీసేసి మంచి అందరినీ కామన్గా చూడండి. చదివేటోడు ఎక్కడున్నా చదువుతాడు, చదువు ఎక్కనోడికి ఎక్కడున్నా ఎక్కది. వాడికి వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది, వేరే ఫీల్డ్లో వాడు జెమ్ అయి ఉంటాడు. సో ఇప్పుడు నేను యాప్టిట్యూడ్ అనే ఒక సబ్జెక్ట్ చెప్తాను, అది మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది. అది ఎక్కని వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు, అది వాళ్ళ తప్పు కాదు అంతే. అది వాళ్ళకి బుద్ధి లేదని కాదు, వాళ్ళకి తెలివి లేదని కాదు, అని వేరే విషయం ఎక్కుతుంది. సో వాడు వేరే చూజ్ చేసుకోవాలి అంతేగాని అందరికి ఒకటి ఎక్కుతుంది. ఇప్పుడు నాకు చాలా విషయాలు అసలు నాకు అంతెందుకు, నాకు రూట్స్ ఉన్నాయి కదా, నాకు గుర్తుండవు. నాకు అందరూ అంటారు, నీ యాప్టిట్యూడ్ చెప్తావు, నీ మెమరీ పవర్, నువ్వు ఒక ప్రాబ్లమ్ ఇట్లా సాల్వ్ చేస్తావు, నీకు రూట్స్ ఎందుకు గుర్తుండే అంటే నాకు గుర్తుండే. మరి నేనేమైనా పిచ్చో, నేనేమైనా పిచ్చాసుపత్రికి పోవాలా? నాకు గుర్తుండే. ఇప్పటికీ నాకు 1% కూడా గుర్తుండే. మా ఇంటికి పోవాలంటే పోతా అంతే. నాకు మా ఫ్రెండ్ ఇంటికి 10 సార్లు పోయినా నెక్స్ట్ మళ్ళీ నాకు రూట్ గుర్తుండదు. నాకు అది లెఫ్ట్ రైట్ నాకు అంత కన్ఫ్యూజన్. ఒకవేళ నేను పాత కాలంలో పుట్టుంటే గూగుల్ మ్యాప్ లేనప్పుడు నేను తప్పిపోయిండు వీడు అని ఫోటో వేసుకోలేము. అంటే నాకు గుర్తుండే, నాకు కృష్ణ చైతన్య కనబడట్లేదు. ఎందుకంటే నేను ఎక్కడెక్కడికో పోతుంటా. నేను ఒక్కొక్కసారి మ్యాప్ నా ఫోన్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, నేను తిరుగుతూనే ఉంటా. నాకు ఎక్కడ పోవాలి, అన్ని సందులు ఒకటేలాగా అనిపిస్తాయి, అన్ని నాకు ఏమో ఉంది. మరి అది ఎవరికైనా చెప్పినా అర్థం కాదు. అందుకే నాకు తారే జమీన్ పర్ సినిమా బాగా ఇష్టం. అది చిన్న పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎట్లుంటాయి, దాంట్లో ఒక పిల్లోడి క్యారెక్టర్ తీసుకొని వాళ్ళని టార్చర్ పెడతారు సినిమా అంతా. పాపం చదువుకో అని, నీకు ఇది రాదా అది రాదా, మనకి స్పెషల్ స్కిల్ ఉండి ఉంటుంది, మనకి ఇది ఎక్కాయి పాపం, మనకి ఏదో ఉంటది డిసార్డర్. అట్లా ప్రతి ఒక్కరికి ఏదో డిసార్డర్స్ ఉంటాయి. ఇంకా మెడికల్ లో కూడా కనుక్కోలే. అట్లా కొందరికి సైన్స్ ఎక్కది, సోషల్ ఎక్కది, మ్యాథ్స్ ఎక్కది, నాకు రూట్స్ ఎక్కది. అంటే చాలా మంది ఇన్సల్ట్ చేస్తారు ఇప్పటికి. ఇన్నిసార్లు వచ్చినావు కదరా, మళ్ళీ లొకేషన్ పంపమంటావు, నిన్ననే వచ్చినావు కదా. సేమ్ ప్రాబ్లం మా అమ్మాయి అంటుంటది అన్నమాట, ఏంటి అడిగింది చూసావు కదా, మళ్ళీ ఇందాక నిన్న మొన్న వెళ్ళారు కదా అలా అంటుంటది. నేనేమంటానంటే ఆ దారిని గుర్తుపెట్టుకోలేదు, అది నేనేదో జాస్లో ఉండిపోయినా ఆ దారిని జ్ఞాపకం పెట్టుకోలేదు అని చెప్తాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి రూట్ జ్ఞాపకం పెట్టుకోండి అనేది. నాకు ఇది రాదని నేను ఓపెన్ చెప్పే, ఫస్ట్ లో ఇన్సల్ట్ ఫీల్ అయ్యేటోని, చెప్పాలంటే ఇది మాత్రం తెలియదని. ఇప్పుడు ఫస్టే చెప్తున్నా, నాకు రూట్స్ గుర్తుండవు, నేను యాక్సెప్ట్ చేసేసిన దాన్ని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.